నేనైతే అసలుగా అనుకోలే ఇట్లా కూడా వీడియోలు తీసి పెడతానని. మైండ్ దొబ్బి బద్ధకం పెరిగి బరువు కూడా పెరిగిన. డిసిప్లిన్ కోసం అని వీడియోలు అన్నది ఇస్తే జర కాన్సన్ట్రేటెడ్ గా తింటా అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియోలు తీయడం స్టార్ట్ చేసిన. వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. వీడియో తీసుకుంటే గిలాస మీద మూత తీయబోయి నీళ్ళలో చేయి ముంచిన. డిప్రెషన్. లేవంగానే ఒక చెంచా చియా సీడ్స్ ని 200 మిల్లీలీటర్ల మంచి నీళ్ళలో నానబెట్టిన. 1-2-3 గంటలు మంచిగా నీళ్ళలో నానినాక ఒక్క చెంచా తేనె కలుపుకున్నా. తేనె కలిపిన నీళ్లను 11 గంటల వరకు అయితే తాగిన. నా బాడీకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే మంచి సెట్ అవుతుంది. అందుకే డైరెక్ట్ 12:8 రేషియో అయితే చూస్ చేసుకున్నా. ఆ నీళ్లు తాగినాక రాగి జావల సల్ల కలుపుకొని తాగి తర్వాత డ్రై ఫ్రూట్స్ తో అయితే ఫాస్టింగ్ బ్రేక్ చేసిన. లంచ్ కి క్యాబేజీ కూర ఎక్కువ అన్నం తక్కువ ఉండేలాగా చూసుకున్నా. పక్కకు పాపడాలు కొంచెం పన్నీర్ ఫ్రై కూడా యాడ్ చేసిన. సాయంత్రం 5 గంటలకు బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ప్రసాదంగా తెచ్చిన వడతోని చాయ్ తాగింది. రాత్రి 8:30 లోపు నూనె వేయకుండా కాల్చిన 2 రొట్టెలు, ఒక చిన్న గిన్నెడు క్యాబేజీ శనగపప్పు కూర, 200 మిల్లీలీటర్ల సల్ల తాగింది. పక్కకు మళ్ళా పన్నీర్ ఫ్రై పెట్టుకున్నా కానీ తినబుద్ధి కాలే. ఇది నేను తిన్న తిండి ఫస్ట్ డే. బాయ్ దోస్తులు, మళ్ళీ కలుద్దాం.